హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ శేఖర్ కొడంగల్. ఈరోజు వచ్చేసి వచ్చేసి 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి కదండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయినామని సూసైడ్ కానీ పాయసం కానీ మందు తాగడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రు? మళ్ళీ మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు సూసైడ్ కానీ ఇవన్నీ కానీ ఎందుకే చేస్తుండ్రు? ఇది ఓన్లీ 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి కదా, దాని గురించి, విద్యార్థుల గురించి, రిజల్ట్స్ గురించి. సూసైడ్ చేసుకోవడం కానీ మందు తాగడం కానీ మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి సెకండ్ ఛాన్స్ ఇస్తారు కదా, ఎందుకు? నిన్న ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినని. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, 10th క్లాస్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మరొకసారి అవకాశం ఇస్తుండ్రు, మీరు రాయండి. సూసైడ్లు చేసుకోవడం, ఉరి పోసుకోవడం ఇవన్నీ ఎందుకు? మీకు లైఫ్ అనేది చాలా చిన్నది. మనం కొన్ని దినాల వరకైనా సంతోషంగా బతకాలి, ఓకేనా? మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినామని సూసైడ్ చేసుకోము, మందు తాగకము ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఫ్రెండ్స్? దయచేసి చెప్తున్నా, 10th క్లాస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి అవకాశం వస్తుంది, మీరు అప్పటి వరకు వెయిటింగ్ చేయండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా మందు తాగకం కానీ సూసైడ్ కానీ ఏది చేసుకోకండి. మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే నేను కూడా చాలా అనుభవించిన ఫ్రెండ్స్. 10వ తరగతి ఫెయిల్ అయినా నేను చదువుకున్నా కానీ ఏముంది ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మంచి చెడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినామన్నంత మాత్రాన్ని సూసైడ్ చేసుకోవడం అవసరమా? అన్ని వంకల అన్ని ఊళ్ళల్లో చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎగ్జామ్లో ఫెయిల్ అయినని సూసైడ్ చేసుకోవడం తప్పు. మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే మీరు నా మనుషులు, నేను నీ మనిషిని. అందరం ఒకటే రోజు పోయే రోజు, అది టైం ఎప్పుడు వస్తుందో అంతవరకు వెయిట్ చేయాలి, ఓకేనా? 10th క్లాస్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినాం మేము సూసైడ్ చేసుకుంటామంటే కాదు ఫ్రెండ్స్. మీ అమ్మ నాన్నలు బాధపడతారు, ఎందుకంటే లక్షలు లక్షలు పెట్టి వాళ్ళు చదివిపిస్తారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, విద్యార్థికి, లేడీస్కు, బాయ్స్కు, 10th క్లాస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినామని సూసైడ్ చేసుకోరాదు, ఓకే? ఎందుకంటే మీకు ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తుండ్రు, అంతటి వరకు వెయిట్ చేయండి, ఓకే? 10th క్లాస్లో ఫెయిల్ అయినని ఎగ్జామ్ గడ్డం పెంచుకుంటా, సిగరెట్లు తాగుకుంటా, మందు తాగుకుంటా ఏంది ఇవన్నీ తప్పుడు నిర్ణయం చేసుకోకండి. మీ అమ్మ నాన్న పైసలు సంపాదించి చదివిపిస్తారు మిమ్మల్ని, దాని గురించే చెప్తున్నా. 10th క్లాస్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళు సూసైడ్ మాత్రం చేసుకోరాదు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులందరికీ, లేడీస్కు, బాయ్స్కు, అందరికీ, ఓకే? ఏముంది ఫ్రెండ్స్, మళ్ళీసారి నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తుంటారు కదా, అంతటి వరకు ఏం చేయలే, సూసైడ్ చేసుకోము, మందు తాగకము ఎందుకు? కొన్ని దినాలన్నా హ్యాపీగా జీవించండి మీరు. ఎందుకంటే నాకు కోపం రావచ్చు, మీకు కోపం రావచ్చు నా పైన, ఏంది శేఖర్ ఎప్పుడు ఇలా చేస్తాడు వీడియోలు అంటే అనుకోవచ్చు. మీరు అనుకున్నా అనుకోకపోయినా నేను చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకోరాదు, మళ్ళీ ఒకసారి అవకాశం వస్తుంది, అప్పుడు ఎగ్జామ్స్ రాయండి, ఓకే? మీ అమ్మ నాన్నని, మీ కుటుంబ సభ్యులని బాగా చూసుకోండి. నిన్న నేను ఒక వీడియో చూసి కళ్ళాలా ఏడుస్తున్నా, ఎగ్జామ్లో ఫెయిల్ అయింది కాబట్టి దాని నుంచి సూసైడ్ చేసుకున్నా అని వీడియో వచ్చింది, ఒకటి చూసిన. దాని గురించి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు మందు తాగకం కానీ సూసైడ్ చేసుకోవడం కానీ అవన్నీ చేయకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఓకే? ఈరోజు ప్రతి ఒక్కరికి అన్ని దేశాల్లో, అన్ని 2 రాష్ట్రాల్లో మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అందరికీ, ఓకే? నా తరపు నుంచి శేఖర్ కొడంగల్, ఓకే? ఈరోజు మా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మేడే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అందులో పాల్గొని ఘన విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ కొడంగల్. ఇది కూడా మెన్షన్ ఎందుకు చేసిందంటే, ఈరోజు మేడే 1, ఓకే? 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి కాబట్టి మీరు సూసైడ్, మందు తాగకం కానీ ఏది చేయరాదు, మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే నేను అనుభవించిన చాలా మంది అంటారు, నన్ను ఏంది ఆయన ఎప్పుడు వీడియోలే చేస్తారని అంటారు, కానీ నేను అనుభవించినట్లా వేరే వాళ్ళు అనుభవించలేరు, ఓకే? నేను చదువుకున్నా లేదు, మాకు స్కూల్కి పంపిస్తే బత్తలు తాగుకుంటా, సిగరెట్లు తాగుకుంటా, బీడీలు తాగుకుంటా, ఆ కాలంలో. ఇప్పుడు కూడా అదే ఉంది జనరేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం మంచిగా ఉండాలి, మన భారతదేశంలో ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అనేది నేను కోరుకుంటా ఫ్రెండ్స్ నేను, ఓకే? ఈ విషయంలో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. మరొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అందరికీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి, సూసైడ్ చేసుకోం కానీ మందు తాగకం కానీ ఇవన్నీ చేయకండి ఫ్రెండ్స్. మీ శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే? మీ శేఖర్ కొడంగల్. మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. మీ శేఖర్ కొడంగల్. కంపల్సరీ బెల్ బటన్ వత్తండి. మరీ చెప్పేది ఒకటే, 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి, సూసైడ్ చేసుకోవడం కానీ మందు తాగకం కానీ ఫెయిల్ అయినని ఓడిపోవడం కానీ ఇవన్నీ చేసుకోకండి. మీకు నెక్స్ట్ అవకాశం ఉంటుంది, 10th క్లాస్ ఎగ్జామ్ కంపల్సరీ రాయండి. మీ శేఖర్ కొడంగల్. ప్రతి ఒక్కరికి చెప్పేది, లేడీస్కి కూడా చెప్తున్నా, బాయ్స్కు, లేడీస్కి అందరికీ చెప్తున్నా, 10th క్లాస్లో ఫెయిల్ అయినామని సూసైడ్ చేసుకోరాదు. మీ శేఖర్ కొడంగల్, ఓకే? బాయ్ అందరికీ.
ముందు ఫ్రెండ్స్, కొన్ని దినాలైనా సంతోషంగా బతకండి. చావు అనేది మన చేతుల్లో రాసి పెట్టలేదు. మనం ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు పుడతాం అంతా భగవంతుని చేతుల్లో. దాని గురించి చెప్తున్నా, కొన్ని దినాలన్నా హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా సంతోషంగా జీవిస్తారని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ కొడంగల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద మినా ఉప్పు శేఖర్ అన్న తోపు రెబాల్.